ఈ జీవితం ఓ మత్తు బంధు లాంటి. మమ్మల్ని ఏం చేయమంటా? నువ్వు సృష్టించావు ఈ ప్రపంచాన్ని. మేమేమైనా అడిగావా? అప్లికేషన్లు పెట్టుకున్నావా? నువ్వు పార్వతీదేవి కూర్చొని ఓ చదరంగం అంటే ఆడుతున్నారు మా బతుకులతోటి. మీరు సృష్టించుకున్నారు. శ్రీచక్రం ఒకటి పెట్టారు, 4 చక్రాలు తమరు, 5 చక్రాలు ఆవిడ, 5 కోణాలు ఆవిడ కిందకి లాగుతాడు, నువ్వు పైకి లాగుతావు, మధ్యలో చెప్తున్నావు ఇక్కడ మేము. అంటే ఎవరు సృష్టించమన్నారు? ఈ సృష్టించిన దాంట్లో మేము పడ్డామంటే పడ్డం కోసమేగా మీరు సృష్టించింది. ఇది గతమైపోయింది. శివుడు నవ్వుతాడు నిజంగా, బాగా మాట్లాడుతున్నావురా అని. భవకీళీ మదిరామదమ్మున ఇన్ని రకాల వ్యామోహాలు, స్త్రీ పురుష వ్యామోహాలు, ధన వ్యామోహాలు, పదవి వ్యామోహాలు, పెదవి వ్యామోహాలు ఇన్ని పెట్టాక దేంట్లోనూ పడకుండా ఎలా ఉంటామండి? అంటే పడ్డామంటే మా తప్పులేదు. అలాగని మేము అందులో పడి కొట్టుకుపోయి మోసపోయి మాయలో పడి నరకార్ణోరాశి పాలైన పట్టవు, నరకంలో పడేటంత గొప్ప దారుణమైన పాపాలన్నీ మేము చేస్తుంటే కూడా నువ్వు పట్టించుకోకపోతే ఎలాగా?